నమస్కారం. మన సనాతన ధర్మంలో కాలాన్ని 4 యుగాలుగా విభజించారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రతి యుగంలో ధర్మస్థితి మారుతుంది. భగవంతుడు విష్ణువు వివిధ అవతారాల రూపంలో అవతరిస్తాడు. ఈ వీడియోలో మనం ప్రతి యుగంలోని మనిషి జీవితం, ధర్మస్థితి మరియు ఆ యుగానికి చెందిన అవతారాల గురించి వివరంగా తెలుసుకుందాం. సత్యయుగం ఇది మొదటి మరియు అత్యంత పవిత్రమైన యుగం. ధర్మం 4 కాళ్ళపై నిలిచిన కాలం. మనుషులు నిజాయితీగా, సత్యవంతంగా, పవిత్రంగా జీవించేవారు. అహంకారం, అసత్యం లాంటి భావనలు ఉండేవి కావు. ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలుగా ప్రపంచానికి ధర్మ మార్గాన్ని చూపించాడు. మత్స్య అవతారం ప్రళయకాలంలో మన మహారాజును వేదాలను రక్షించేందుకు. కూర్మ అవతారం సముద్ర మదనానికి మద్దతుగా తన వెనుకపై మందార పర్వతాన్ని మోసేందుకు. వరాహ అవతారం పృథ్వీ దేవిని నీటి అడుగు నుంచి తీసి వచ్చేందుకు. నరసింహ అవతారం భక్త ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుడిని సంహరించేందుకు. వామన అవతారం బలిచక్రవర్తిని వినయంగా మోసం చేసి త్రిలోకాలను తీసుకునేందుకు. పరశురామ అవతారం అధర్మపు క్షత్రియులను సంహరించేందుకు. ఈ యుగంలో భగవంతుడు మానవునికి ధర్మాన్ని జీవనశైలిగా నేర్పించాడు. త్రేతాయుగంలో ధర్మం 3 కాళ్ళపై నిలిచింది. ఇక్కడ స్వార్థం మొదలైంది. త్యాగం, నియమం, కుటుంబ నిబద్ధత ముఖ్యంగా కనిపించే యుగం. ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. అతని జీవితం సత్యం, ధర్మం, సమానత ప్రతీక. రామాయణం కథలో భర్తగా, కుమారుడిగా, అనుకువైన రాజుగా ధర్మబద్ధంగా ఎలా ఉండాలో రాముడు చూపించాడు. ఈ యుగం ధర్మాన్ని పాటించేందుకు త్యాగం అవసరమన్న విషయాన్ని బలంగా చెబుతుంది. ద్వాపరయుగంలో ధర్మం కేవలం 2 కాళ్ళపై నిలిచింది. కలహాలు, పగలు, అహంకారం అధికంగా పెరిగాయి. మనిషి ధర్మానికి, కర్తవ్యానికి మధ్య పోరాడడం మొదలుపెట్టాడు. ఈ యుగంలో శ్రీకృష్ణుడు అవతరించి మహాభారత యుద్ధానికి నాయకత్వం వహించాడు. భగవద్గీతను ఉపదేశించి ధర్మం అంటే కేవలం నియమం కాదు, ఆచరణగా ఉండాలన్న సందేశాన్ని ఇచ్చాడు. శ్రీకృష్ణుడు చాటింది యుద్ధం చేస్తూ కూడా ధర్మబద్ధంగా ఉండొచ్చని. ఇప్పుడున్న కాలం కలియుగం. ఇది ధర్మం కేవలం 1 కాళ్ళపై తూలుతున్న సమయం. అధర్మం ఎక్కువ, నైతికత తక్కువ, పవిత్రతను కాపాడుకోవడమే ఒక సవాలుగా మారింది. ఈ యుగం చివరిలో భగవంతుడు కలికి అవతారంగా రానున్నాడు. ధర్మాన్ని పునఃస్థాపించేందుకు, అధర్మాన్ని నాశనం చేయడానికి కలి మహారాజుని సంహరిస్తాడు. ఇది సవాలుతో కూడిన యుగం అయినా సత్యాన్ని పాటించే వారికి శక్తి ఇచ్చే యుగం కూడా. 4 యుగాలలో మనిషి జీవితం ఎలా మారిందో మనం చూసాం. ప్రతి యుగంలో భగవంతుడు అవతరించి ధర్మాన్ని నిలబెట్టాడు. మన బాధ్యత కలియుగంలో కూడా ధర్మాన్ని ఆచరించడమే. ఇలాంటి ఆధ్యాత్మిక పురాణ కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధర్మం మార్గంలో నడవదాం. ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి.